99 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. ఈ రోజు తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక ఘట్టం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల్లో భారీ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనున్నారు. మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే సందర్భంగా ఈ సభ జరుగుతోంది. ఎర్రబెల్లి రెసిడెన్సీ నుంచి సాయంత్రం 4:45 హెలికాప్టర్లో బయలుదేరి జగిత్యాల కలెక్టరేట్ హెలీప్యాడ్ కు చేరుకుని అక్కడి నుంచి కేసీఆర్ ర్యాలీగా సభాస్థలానికి వస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. సభ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడించాయి. కేసీఆర్ ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకోనున్నారు. ఏడాది తర్వాత బహిరంగ సభలో పాల్గొంటున్న కేసీఆర్ రాకతో రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. జగిత్యాల మినీ స్టేడియం వేదికగా జరిగే ఈ సభకు లక్షల మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలు లోపాలపై కేసీఆర్ స్పష్టమైన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ సభ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ సభ వేదికగానే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, జగిత్యాల బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో భారీ బహిరంగ సభ ఈ రోజు సాయంత్రం 5:30 ప్రారంభం కానుంది. ఈ భారీ బహిరంగ సభకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా, అంటే నిజామాబాద్ పార్లమెంట్ పరిధితో పాటుగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి 13 నియోజకవర్గాల యొక్క ప్రజలను తరలించే విధంగా నాయకులంతా పక్కా ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జగిత్యాల, కొరుట్ల, ధర్మపురితో పాటుగా వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాలకు సంబంధించి కూడా భారీ ఎత్తున ప్రజలను సమీకరించే విధంగా ఇన్ఛార్జీలను కూడా నియమించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి పూర్తిగా ఈ యొక్క జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించినటువంటి అంశాలని ఆయన్నే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు బాల్క సుమన్ లాంటి నేతలు కూడా మొత్తం బీఆర్ఎస్ అగ్రనాయకత్వాలు కేటీఆర్, హరీష్ రావు దగ్గర ఉండి కూడా మొత్తంగా కూడా ఈ ప్రజా ఆశీర్వాద సభను సక్సెస్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ సభలోనే కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన భారీ అనుచరులతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఇది మొత్తంగా ఏదైతే ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించినటువంటి అంశం. మరోవైపు కేసీఆర్ గత ఏడాది ఏప్రిల్ 27వ తేదీన ప్లీనరీలో వరంగల్ నిర్వహించిన ప్లీనరీలో పాల్గొని అనేక అంశాలను ప్రస్తావించారు. ఏడాది తర్వాత మరోసారి కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రసంగం పైన చాలా ఉత్కంఠ నెలకొంది. ఆయన ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారు? ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 6 గ్యారంటీలతో పాటుగా 13 డిక్లరేషన్ల పైన ఆయన ప్రశ్నించే అవకాశం ఉందంటూ కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తా ఉన్న పరిస్థితి. మరోవైపు డీలిమిటేషన్ బిల్ కావచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కేంద్రం పైన కావచ్చు, బీజేపీ పైన ఎలాంటి విమర్శలు ఉంటాయి? ఈ అంశాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వేదికగా కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారంగా కూడా ఇప్పటికే కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశాలను రిపేర్ చేయాలనేటువంటి వాదన తెరపైకి రావడం, ఆ రిపోర్ట్ లో అంశాలతో పాటుగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సభ కూడా మేడిగడ్డ పర్యటన, మేడిగడ్డ, అన్నారం, సుందిలకు సంబంధించినటువంటి బ్యారేజీల యొక్క పునరుద్ధరణకు సంబంధించినటువంటి అంశాలు, టెక్నికల్ అంశాలు, అక్కడ సాధ్యాల పైన సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఒకే సమయంలో 2 సభలు, అటు మాజీ ముఖ్యమంత్రి సంబంధించినటువంటి సభలు ఈ రోజే ఉండడం తీవ్ర ఉత్కంఠ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఉత్సాహం అనేటువంటి ఉత్కంఠ అనేది కొనసాగుతుందని చెప్పొచ్చు జ్యోతి. అయితే కేసీఆర్ ప్రసంగం ఇక్కడ హైలైట్ గా ఉండబోతోంది. జీవన్ రెడ్డి చేరిక అంశం బీఆర్ఎస్ వైపు ఉత్తర తెలంగాణలో ఒక బల ప్రదర్శన కావచ్చు, తిరిగి ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పట్టుకు సంబంధించినటువంటి ప్లాన్ అనేటువంటిది ఈ సభ ద్వారా జరుగుతుంది అనేది ఒక అంశం. అయితే ఇదే సమయంలో కాళేశ్వరం వేదికగా అనేక అంశాలను, కాళేశ్వరం కూలిపోవడానికి కావచ్చు, కృంగిపోవడానికి కావచ్చు, జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించాయి. అయితే అదే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలను ఈ రోజు కేసీఆర్ మాట్లాడనున్నారా?
ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఈ యొక్క సభను నిర్వహించి అక్కడ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా రిపేర్ చేయాలి అనేటువంటి అంశాల పైన ఎలాంటి కామెంట్స్ రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. ఈ రెండు అంశాలు మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ, అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ తో పాటు బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం పైన ఒక తీవ్ర ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. అయితే స్థానికంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వివేకానంద మినీ స్టేడియంలో ఈ యొక్క సభను ఏర్పాటు చేశారు. జగిత్యాల పట్టణం అంతా గులాబీ మయంగా మారింది. జీవన్ రెడ్డి సంబంధించినటువంటి అంటే గతంలో కూడా కొడిమ్యాల, మల్యాల లాంటి ప్రాంతాల్లో జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, ఉత్తర తెలంగాణలో ఆయన ఎమ్మెల్సీగా చేసినప్పుడు 42 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితి పట్టభద్రుల ఎమ్మెల్సీగా. ఈ నేపథ్యంలో కొంత తీవ్రమైనటువంటి ప్రభావం కాంగ్రెస్ పార్టీలో 44 దశాబ్దాలు, దాదాపుగా 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేతగా జీవన్ రెడ్డి చేరిక ఉత్తర తెలంగాణను తీవ్ర ప్రభావం చేసే అవకాశం ఉంది. కేసీఆర్ ప్లస్ జీవన్ రెడ్డి అనే కాంబినేషన్ రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బంది ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి అంటే రాజకీయ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క కాంబినేషన్ ఇప్పటికే మనకు చూసినట్టయితే జ్యోతి చాలా కామెంట్ చేస్తా ఉన్నారు. జీవన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును కావాలనే రేవంత్ సర్కార్ పక్కన పెట్టింది, అది కేసీఆర్ కి మైలేజ్ వస్తుంది అనేటువంటి అంశాన్ని పదే పదే చెప్పడం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొంది, ఇట్ కెన్ బి రీస్టోర్డ్ అనే పదాన్ని జీవన్ రెడ్డి వాడుతున్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు వరం అనేటువంటి అంశాన్ని జీవన్ రెడ్డి లాంటి నాయకులతో చెప్పించడం వెనుక కేసీఆర్ వ్యూహం ఉంది. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి, సాగునీటికి సంబంధించిన అంశాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా జీవన్ రెడ్డి లాంటి నాయకులతో చెప్పడం ద్వారా కొంత క్రెడిబిలిటీ పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే గతంలో కేసీఆర్ పోవాలి, రేవంత్ రావాలి అనేటువంటి మార్పు కోసం ఒక నినాదం ఉండింది 2 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కినటువంటి నేపథ్యంలో మరొకసారి కేసీఆర్ రావాలి, రేవంత్ పోవాలనే నినాదం ఇప్పుడు ప్రజల్లో వస్తుంది అనేటువంటిది జీవన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఈ సభకు ఈ 2 అంశాలే కీలకమైనటువంటివి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మార్పు ప్రజలు కోరుకుంటున్నారు అనేటువంటి అంశాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరొకసారి ఈ రోజు సాయంత్రం ఇద్దరు ఉద్దండులు, రాజకీయ అగ్రనేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం పైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు డిలిమిటేషన్ బిల్ కావచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్లు బీజేపీ, అటు కర్ణాటకకు సంబంధించినటువంటి ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు, తెలంగాణకు సంబంధించినటువంటి బైఫర్కేషన్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా ఈ ప్రసంగంలో ఉంటాయి. దాదాపు గంట సేపు కేసీఆర్ ప్రసంగం కొనసాగబోతోంది. ఈ ప్రసంగం పైనే తీవ్ర ఉత్కంఠ, ఒక ఉత్సాహం తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, తెలంగాణ ప్రజల్లో నెలకొందని చెప్పొచ్చు జ్యోతి. రిషికేష్, బీఆర్ఎస్కి ఈ సభ అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాని వెనుక రాజకీయంగా అస్త్రాలు కూడా సంధించడానికి ఒక పెద్ద స్కోప్. అయితే ఇప్పుడు మనం అక్కడ విజువల్స్లో కూడా కనిపిస్తున్నాయి, ఈ సభ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేసినటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఈ పరిణామాలను ఎలా చూడాలి, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? నిజంగా చెప్పాలంటే జగిత్యాల్లో ఒక ఉత్కంఠ వాతావరణమే ఉంది. సంజయ్ కుమార్ ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపుల అంశం, బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే గెలిచినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని చెప్పి తాను బీఆర్ఎస్ తో కొనసాగుతున్నానని అఫిడవిట్, స్పీకర్ సంబంధించినటువంటి అఫిడవిట్ లో పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేస్తున్నానని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంతో వెళ్ళడం, అంతర్గతమైనటువంటి వ్యవహారాలలో జోక్యం చేసుకోవడంతోనే తాను పార్టీ మారని, ఇదంతా రేవంత్ రెడ్డి కావాలనే నన్ను అనగదొక్కాలనేటువంటి అంశంతోని అనేటువంటి కామెంట్స్ ను జీవన్ రెడ్డి చేసుకుంటూ వస్తున్నారు. ఇదే ఇక్కడ రాజకీయ మనటువంటి మార్పులకు ప్రధానమైన కారణమే ఫిరాయింపుల అంశం. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కావచ్చు, ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్, వీరంతా కూడా జగిత్యాలలోనే మకం వేశారు. కేటీఆర్, హరీష్ రావు ఇచ్చేటువంటి ప్రతి కౌంటర్ కు, ప్రతి ఒక్క కామెంట్ కు కౌంటర్ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో. జీవన్ రెడ్డి లాంటి నాయకుల్ని కంట్రోల్ చేయాలి, ఆయన వ్యాఖ్యల్ని కంట్రోల్ చేయాలంటే కూడా మంత్రి, ఆయన శిష్యునిగా ఉన్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కావచ్చు,
ఇటు ఆది శ్రీనివాస్ తో చేసే ఒక ప్రయత్నం కొనసాగుతుంది. అయితే జీవన్ రెడ్డికి చాలా పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు. మన విజువల్స్ లో చాలా సార్లు కూడా మనం చూడొచ్చు. ఆయన పచ్చబొట్టును కూడా ప్రతి ఒక్క అభిమాని హృదయం పైన ముద్రించుకున్నటువంటి పరిస్థితి. టాటూస్ కావచ్చు. జీవన్ రెడ్డికి క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు, ప్రజా సమస్యల పైన పోరాటం నాయకుడు. అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో కొన్ని ఫ్లెక్సీలలో జీవన్ రెడ్డి ఫోటో లేకపోవడంతో ఈ సంఘటన జరిగినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులే ఇలాంటి పని చేశారా? జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ పని చేశారా, లేక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు చేశారా, మరెవరైనా చేసిన ప్రయత్నమా తెలియదు. కానీ మొత్తంగా చింపినటువంటి ఏదైతే ఫ్లెక్సీలలో జీవన్ రెడ్డి ఫోటో లేదు అనేటువంటి అంశం మనకు తెలుస్తా ఉంది. మొత్తంగా కూడా మరోవైపు సంజయ్ కుమార్ కూడా జగిత్యాల అభివృద్ధికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఫ్లెక్సీలను ఏ నియోజకవర్గానికి కావచ్చు, రోడ్లకు కావచ్చు, రోళ్లవాగు ప్రాజెక్టుకు కావచ్చు, ఇలా అనేక అంశాలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల కేటాయింపు ఏర్పడే విధంగా ప్రతి జీవన్ రెడ్డి ఫ్లెక్సీ పక్కన డాక్టర్ సంజయ్ కుమార్ ఫ్లెక్సీ అర్ధరాత్రి వెలిశాయి. ఈ ఫ్లెక్సీల రాజకీయం కూడా జగిత్యాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు అభివృద్ధి కోసం పార్టీ మారనంటూ కూడా సంజయ్ కుమార్ చెప్తా ఉన్నాడు. అయితే ఈ యొక్క ఫిరాయింపుల అంశం, రాజ్యాంగానికి విరుద్ధమైన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుపుతున్నారు కాబట్టి తాను పార్టీ మారుతున్నానని జీవన్ రెడ్డి చెప్పడం, ఇవన్నీ అంశాలు కూడా ఫ్లెక్సీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, ఆ పక్కనే ఉన్నటువంటి ఫ్లెక్సీలలో జీవన్ రెడ్డి ఫోటో లేకపోవడంతోనే అయితే ఇది గమనార్హంగా చెప్పొచ్చు. అంటే జీవన్ రెడ్డి ఫోటో లేకపోవడంతోనే ఫ్లెక్సీలు చింపిన ప్రతి ఫ్లెక్సీలో జీవన్ రెడ్డి ఫోటో లేదు కారణంగానే ఫ్లెక్సీలు చింపినట్టుగా మనకు తెలుస్తా ఉంది. లేక అంటే మరెవరైనా చేసి ఉంటారా, లేక జీవన్ రెడ్డి వర్గీయులు చేశారా అనేటువంటిది ఒక అంశంగా మనం చూడొచ్చు. మొత్తంగా కూడా ఒక గులాబీ మయంగా మాత్రం జగిత్యాల ప్రాంతం అంతా గులాబీ మయంగా మారింది. సాయంత్రం కేసీఆర్ 6 గంటలకు సభాస్థలికి రానున్నారు. గంట పాటు ఆయన ప్రసంగం కొనసాగనుంది. ఆయన ప్రసంగం పైనే ఒక ఉత్సాహం, ఉత్కంఠ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.